నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు, కుటుంబ సమేతంగా హాజరైన నాయకులు. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు, విద్యార్థులతో కిటకిటలాడిన పాఠశాలలు. ఈ నెల 14న జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం చేయాలని కోరిన ఆసుపత్రి ప్రతినిధులు. ఈ నెల 14న జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వివరాలు తెలిపిన కమిటీ సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకుల సంబరాలు జరుపుకున్నారు. పలువురు నాయకులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు, పూలమాలలు వేశారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కూటమి పార్టీలపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఘన విజయం అందించారన్నారు. కావున కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడికొండ రాంబాబు, కూచిపూడి రమేష్, పాలూరి లక్ష్మణరావు, నిమ్మగడ్డ బాబీ, అల్లూరి శేఖర్, ముప్పిన రామకృష్ణ, చిత్తపూరి దుర్గేష్, మానికల వెంకటేశ్వరరావు తదితరులు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూటమి అభ్యర్థిగా
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా మనకు తెలిసిన విషయం. మరి ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డులో స్థానిక బైపాస్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి మరి అందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ జనమందరూ కూడా ఆలోచించి మరి ప్రజలు సైలెంట్గా ఓటు వేసి మరి ఇవాళ చంద్రబాబు గారిని కూటమిని భారీ ఆధిక్యంతో గెలిపించడం జరిగింది. మరి ఈ గెలుపుకి కారణమైనటువంటి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా ఉంటుందని ఇవాళ ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మేము అందరూ కోరి ప్రార్థిస్తూ విజయం ఒక వాటర్ విజయం. ఈరోజు వాటరు చంద్రబాబు నమ్మాడు, చంద్రబాబు వాటర్ నమ్మాడు. ఈ అద్భుతమైన అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కళ్ళు కోరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా నమ్మి గెలిపించారు. ఆయన పాలన కూడా రేపొద్దున అలాగే ఉండాలని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అతను చేసిన సేవ, అతను ఎంతైతే చంద్రబాబుని సొంత తండ్రిలా భావించి నిలబడ్డాడో రేపు పరిపాలనలో కూడా అలాగే నిలబడతాడని, అలాగే బీజేపీ కూడా అద్భుతంగా సపోర్ట్ చేసింది. అదే బీజేపీ కేంద్రం నుంచి మనకు నిధులు కొట్టేస్తుందని ఆలోచిస్తూ ఈ సంతోషాన్ని అందరూ ఆనందంగా వ్యక్తపరచుకొని ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇది మన విజయం, మనందరి విజయం. చంద్రబాబుతో పాటు మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బడిగంట మోగింది. దాదాపుగా 50 రోజుల వేసవి సెలవులు అనంతరం గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడాయి. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవాకుమారి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా సకాలంలో పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. తమ పాఠశాలలో డిజిటల్ విధానంలో విద్యా బోధన చేస్తున్నామన్నారు. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. అడ్మిషన్లు కూడా జరుగుతున్నట్లు వివరించారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లోవాకుమారి సూచించారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే లోపల నువ్వు నిర్ణయించుకో, నువ్వు కూడా. మరి వేసవి సెలవులు అనంతరం ఈరోజు 13వ తారీఖు మరి స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచరు, అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రెడీ చేయడం జరిగింది. పిల్లలు వేసవి సెలవుల అనంతరం అత్యంత ఉత్సాహంగా మరి ఈరోజు మ్యాక్సిమం 50% స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో మరి ఉన్నతమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ పద్ధతిలో టీచింగ్ చేయడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం మా స్టూడెంట్స్ మరి మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందటం జరిగింది. అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మా స్కూల్లో ఉన్నారు ప్రతి సబ్జెక్టుకి. అలాగే అడిషనల్గా మాకు క్లాస్ రూమ్స్, అదేవిధంగా మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మరి ఎన్సిసి ఉంది, స్కౌట్, మరొక చక్కని అవకాశం ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్. అంటే ఒకవేళ ఏజ్ పరంగా ఏ విధమైన అడ్డంకులు వచ్చినా ఎడ్యుకేషన్ మధ్యలో ఆపకుండా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్ ద్వారా వారి యొక్క కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా స్కూల్లో ఒక మంచి అవకాశం. సో అకాడమిక్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే సక్సెస్గా మండలంలో ప్రథమ స్థానం సంపాదించాము, అదే ఉత్సాహంతో, అదే ఇన్స్పిరేషన్తో ఈ అకాడమిక్ ఇయర్ కూడా కొనసాగించాలని మేము మా టీచర్స్ అందరం కూడా ఒక చక్కని ప్లాన్ చేసుకుని ఉన్నాము. ప్రప్రదంగా ప్లాన్ ప్రకారం మాకు వేసవి సెలవుల్లోనే బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టూడెంట్ కిట్స్ అనేది మాకు అందటం జరిగింది. వాటిని మేము ఈ రోజు నుంచే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. కాబట్టి స్టూడెంట్కి ఈ రోజు నుంచే విద్యా బోధన అనేది కొనసాగుతుంది. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సీఈఓ వల్లూరి రవితేజ తెలిపారు. పట్టణంలోని మమతా హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శ్వేతతో కలిసి సీఈఓ రవితేజ మీడియాతో మాట్లాడారు. తలసేమియా చిన్నారులకు రక్తం ఎంత విలువైందో తెలిపారు. అంతేకాకుండా ఒక తలసేమియా బాధితుడికి సంవత్సరానికి ఎంత రక్తం అవసరమవుతుందో వివరించారు. దీనికోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ నెల 14వ తేదీన తలపెట్టిన బ్లడ్ క్యాంపులో దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు 14వ తారీఖు అనగా శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తలసేమియా పిల్లలకి తరచుగా రక్తం అవసరం అవుతుంది. ప్రతి నెల కనీసం 2 సార్లు అయినా సరే వాళ్ళకి బ్లడ్ పట్టే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక తలసేమియా పిల్లోడు కానీ ఒక పిల్ల కానీ ప్రతి సంవత్సరం 17 బ్లడ్ ప్యాకెట్ల వరకు పెట్టుకునే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బ్లడ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. మన హాస్పిటల్ నందు ప్రత్యేకంగా తలసేమియా పిల్లలకి సెపరేట్ వార్డు పెట్టి ప్రతి నెల క్యాంప్ చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే రక్తదాతలు అందరూ కూడా రేపు మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ప్రతి నెల కూడా ఈ క్యాంపులు అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు క్యాంప్ చేసినా కూడా మన జంగారెడ్డిగూడెంలో ఉన్న మన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మన నాయకులు కానీ అందరూ స్పందించి రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థాలసీమియా అనేది ఒక రక్త సంబంధిత ప్రాబ్లము. ఇది జన్యు లోపం మూలంగా పిల్లలకి ఇది వస్తుంది. ఇది మొదట్లో పుట్టగానే తెలియదు. 6 నెలల వయసు అప్పటి నుంచి నిదానంగా బయటపడుతుంది. వీళ్ళకి బ్లడ్ ప్రతి నెల బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఒకవేళ టైంకి బ్లడ్ ఎక్కించకపోతే కళ్ళు తెల్లగా అయిపోవటం, రక్తం తగ్గిపోయి నీరసం అయిపోవటం, ఊరికి ఆయాస పడిపోవటం, గుండె దడలాగా ఉండటం, ఇంకా బాగా సివియర్ అయిపోతే వాళ్ళకి బీపీ కూడా డ్రాప్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం, పేషెంట్ని అడ్మిట్ చేసి సిలైన్లో బీపీ స్టేబుల్ చేయడానికి ఇంజక్షన్లు అలాంటివి కూడా హై పవర్ ట్రీట్మెంట్ అవి చేయాల్సి రావచ్చు. వీళ్ళకి ప్రతి నెల మెయిన్ బ్లడ్ ఎక్కించడమే ప్రస్తుతానికి మెయిన్గా ఉన్న ట్రీట్మెంట్. ఆ బ్లడ్ ఎక్కించడానికి ఒక్కొక్క పేషెంట్కి కనీసం 17 సార్లు సంవత్సరానికి ఇవ్వాల్సి రావచ్చు. అంటే కనీసం 17 దాతల మూలంగా ఒక సంవత్సరం థాలసీమియా పేషెంట్ బతుకుతాడు. అలాంటి పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈసారి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. దానికి కోఆపరేట్ చేసి ఈ థాలసీమియా పిల్లలకి బ్లడ్ టైంకి అందేలాగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. హరిహరసుత అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మండపారాధన, పుణ్యాహవాచనం, ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతితో పాటుగా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి, రొక్కం కృష్ణారావు కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో రేపు అనగా 15వ తారీఖు శుక్రవారం స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజల కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూల విరాటికు పంచామృత అభిషేకాలు, అలాగే మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం, అనంతరం అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం విశేషంగా జరుపుకోవటం మన ఆనవాయితీ. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు, అలాగే స్వాములు, గురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించడం ఖాయమని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని 9వ వార్డులో కూటమి పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
తొలుత నాయకులు కేక్ను కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు. దీంతో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీని అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను మెప్పించే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున 9వ వార్డులో మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉమ్మడి కూటమి విజయంతో మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి ఇవాళ 9వ వార్డులో కేక్ కటింగ్ పెట్టి ఈ యొక్క 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మరి వేళ సంబరాలు చేసుకుంటున్నారు ఈ వార్డులో. మరి ముగ్గురు కూడా ఈ యొక్క పరిపాలన బాగా చేస్తారనే ప్రజలందరూ కూడా నమ్మి మరి ఓట్లేసి వేళ గెలిపించి వేళ ప్రమాణ స్వీకారాన్ని కూడా హాజరయ్యారు. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి రోజు గాంధీ మహాత్ములు మనకు ఎలా స్వతంత్రం తీసుకొచ్చారో ఇప్పుడు జూన్ 4వ తారీఖున మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రానికి నియంత్ర పరిపాలన అంతమొందించి మనందరికీ స్వతంత్రం తీసుకొచ్చారు. స్వేచ్ఛా జీవులుగా బతకాలని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పి వారు స్వతంత్రం తీసుకొచ్చిన సంతోషంగా ఉన్నది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, సహచర మంత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మన రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించి ప్రజలందరూ సుఖశాంతులతో జీవనం సాగిస్తారని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తూ మే నెల 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ 164 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనం మార్పు కోరుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలోనూ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నా కూడా వాళ్ళు 1 లక్ష 2 లక్షల రూపాయలు కూడా వెచ్చించి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది. అలాగే తక్కువ టైంలో కూడా మీకు కొత్త క్యాండిడేట్లకి ఇక్కడ సింతలపూడి రోషన్ గారికి కానీ పక్కన మీకు ఎస్టీ నియోజకవర్గం జిల్లు బాలరాజు గారికి కానీ సీట్లు ఇచ్చినప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి 2 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఓటర్ మహాశయులు ఎవరైతే వారందరూ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నామని జనసేన నాయకులు చింతల నాని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని బాటా గంగానమ్మ లేఅవుట్ కాలనీలో జనసేన నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సమాజ హితం కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. దీనిని మహాయజ్ఞంలో కొనసాగిస్తామని ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండరాము, తిరుమల శెట్టి రవి, కటారి సీతారాంబాబు, సతీష్, చింతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభతరుణంలో ఆ నాశనమైపోయిన మొక్కలు మనం తేలకపోయినా మనం కొత్త మొక్కల్ని పెంచి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పని మొక్కలు నాటి ఈరోజు బాట గంగానమ్మ కాలనీ లేఅవుట్ కాలనీలో మొక్కలు నాటి మేమందరం కూడా ఆయనకి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment.
hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తల్లిదండ్రులు వారి పిల్లలను విధిగా పాఠశాలలకు పంపించాలని జంగారెడ్డిగూడెం ఎంఈఓ బి రాముడు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల నుంచి జరుగుతున్న పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభించామన్నారు. కావున విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా అన్ని రకాల నిబంధనలు పాటించాలని తెలిపారు. మరి నూతన విద్యా సంవత్సరంలో స్వాగతం పలుకుతూ మరి విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 13వ తారీఖు నుంచి మరి పాఠశాల ప్రారంభమైందండి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఇదిగా పాఠశాలకు పంపించేటట్లుగా ఏర్పాటు చేసినట్లయితే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని రకాలుగా తరగతులను మరి బోధించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని మొదటి నుంచే పిల్లలందరూ ఫాలోఅప్ చేసుకున్నట్టయితే ఇంకా మరి ఉత్తీర్ణత శాతం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మనకి రెగ్యులారిటీ ఉంటుంది. అట్లాగే మిడ్ డే మీల్ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. అట్లాగే పుస్తకాలు కూడా ఇన్ టైంలో తీసుకుంటారు. ఇవన్నీ ఒకదానికొకటి చక్కగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న వాటన్నిటిని సద్వినియోగం చేసుకునేటట్లుగా మరి నూతన విద్యా సంవత్సరం మొదటి నుంచే వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మరి ఈ రోజు నుంచే అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరందరూ కూడా నిబంధనలు పాటిస్తూ మరి గవర్నమెంట్కి సహకరిస్తూ సవ్యంగా విద్యా వ్యవస్థలంతటినీ ముందుకు నడిపేటట్లుగా చేస్తారని, అలాగే ప్రభుత్వేతర విద్యా సంస్థలను కూడా రెండింటిని కూడా ఫ్యూచర్ తప్పకుండా నిబంధనలు పాటించాలని సూచిస్తూ థ్యాంక్ యూ అన్నారు. కోరారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి పార్టీల పొత్తుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఘన విజయం సాధించగలిగామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలికే తాతారావు, యాతం సుధీర్, ఎలికే రెడ్డి నాయుడు, గోపిశెట్టి పవన్, ఎలికే ప్రసాద్, పూలనాటి నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వరికి, మన కూటమి సభ్యులందరికీ పేరు పేరున ఈ రోజున ప్రమాణం చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ చేర్పున శుభాకాంక్షలు తెలుసు. ఈ కేక్ ని ఇక్కడ మన శ్రీనివాసపురం సెంటర్ లో ఆవిష్కరించడం జరుగుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. మన భవిష్యత్తును మనమే బాటలు వేసుకుందామని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రచారం చేశాను. అలాగే ఆ మాటలు నిజం చేశారు. మనం అందరి అభివృద్ధి కోసం ఇది జనసేన మొదటి మెట్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా మనం బలం చేయవలసిన ముందు ఉంది. అందరం కలిపి మన అభివృద్ధిని మనమే బాటలు వేసుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం, సంక్షేమాన్ని సృష్టించుకుందాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 100% నెగ్గించుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తే నాకు కావాలి, నేను ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ కోసమే నేను కోట్లు సినిమాలు తీసినా సరే ప్రజలకే ఖర్చు పెడుతున్నా, నేను దాచుకునే అవసరం నాకు లేదు, నేను ప్రజాసేవ చేయడానికే వచ్చా. సినిమాల్లో తీసినప్పుడు నాకు చాలా గౌరవం
అన్నీ బాగా ఉన్నా సరే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఆ ప్రజాసేవ వాళ్ళు చేసే అదృష్టం నాకు కలిగింది. ప్రజలు కూడా దానికి మంచి తీర్పు ఇచ్చారు కనుక ఇవాళ అడుగు పెట్టే రోజు మనకు వచ్చింది అసెంబ్లీలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాల కార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులను రక్షించాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు కె సుగుణ కుమారి కోరారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సమీపంలో జరిగిన ఈ సదస్సులో సుగుణ కుమారి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాదేపల్లి క్రాంతికుమార్, భువనేశ్వరి, లతాకుమారి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు కోరారు. ఏలూరులోని ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను రాజకీయాల పార్టీలకు అతీతంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు బద్ద వెంకటరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు మంకరాజు రాము, గడసాల రాంబాబు, మంగం అప్పారావు, డి వీరనాయుడు, కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సమావేశం 8-9 తారీఖులో విశాఖపట్నంలో జరిగి ఆ సమావేశం నిర్ణయాలని నూతన ప్రభుత్వానికి కార్మికవర్గ సమస్యలు తెలియజేయాలని చెప్పని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ సమీపంలో కేసరపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు అమలుకు పూనుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రధానంగా సూపర్ 6 పేరుతో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా రాజకీయ వివక్షత లేకుండా ప్రజలందరికీ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఉద్యోగ కార్మిక వర్గానికి చెందిన సమస్యలు పరిష్కరించాలనేది ప్రధానమైన డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక పరిపాలన అమలు చేసేందుకు పూనుకోవాలి. క్షేత్రస్థాయిలోని రజకుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రజక జన సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి రామును కలిసి రజక సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రజక చెరువు సమస్యతో గ్రామంలోని రజక వృత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె కృష్ణ, వి శ్రీనివాస్, కె మురళి, సత్యనారాయణ, సుబ్బయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎన్ఆర్జీఎస్ పీడీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాము గారిని ఏలూరు జిల్లాలో రజక వృత్తిదారులకు సుమారు 300 గ్రామాల చెరువులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే అనేక గ్రామాల్లో చెరువులు పూర్తిగా పూడికిపోయినాయి. ఈ పూడికిపోవడం వల్ల రజకుల చెరువులు లోతు లేనందువల్ల వృత్తికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో నేను లాస్ట్ టైం కూడా మన ఎన్ఆర్జీఎస్ పీడీ గౌరవనీయులు రాము గారిని నేను కలవడం జరిగింది. ఐ హావ్ గివెన్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ కన్సల్ట్ ఎన్ఆర్జీఎస్ అథారిటీస్ అన్నారు. అదే రోజు 2వ రోజు కోర్టు రావడం వల్ల మేము ఈ పనులు ఆగిపోయి ఈ రోజు నాడు వచ్చి వారిని మేము కలవడం జరిగింది. జంగారెడ్డిగూడెం లక్కవరం, అదేవిధంగా అక్కపల్లి గోవరం, ఇతరత్ర విలేజెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ హ్యాస్ గివెన్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్. వెంటనే వారు సంబంధిత అధికారులకు వారు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ కలెక్టర్ అండ్ ఎన్ఆర్జీఎస్ పీడీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ మేము కోరుకునేది ఏంటంటే రజకులు ఎక్కడైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఆ చెరువులు తవ్వించి ప్రభుత్వ పరంగా సహాయం చేస్తారని మేము కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు, కుటుంబ సమేతంగా హాజరైన నాయకులు. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు, విద్యార్థులతో కిటకిటలాడిన పాఠశాలలు. ఈ నెల 14న జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం చేయాలని కోరిన ఆసుపత్రి ప్రతినిధులు. ఈ నెల 14న జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వివరాలు తెలిపిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.